అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మనం వంట చేస్తున్నప్పుడు ఉప్పుని ఎంత జాగ్రత్తగా వేస్తామో దానికి ఎంత వాల్యూ ఉందో అలాగే భోజనం పెట్టుకోగానే మన ప్లేట్లో ఫస్ట్ వేసేది పచ్చడి. ఆ పచ్చడికి కూడా అంతే వాల్యూ ఉంది. అలాంటి టేస్టీ వెరైటీ పచ్చడిని ప్రతిరోజు మీకు అందిస్తున్న మన చట్పట్ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేద్దామా? మరి ఈ రోజు వెరైటీ పచ్చడి మనకి తయారు చేసి చూపించడానికి మన ఎక్స్పర్ట్ పద్మ గారు ఇక్కడ రెడీగా ఉన్నారు. ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ పద్మ గారు, వెల్కమ్ టు చట్పట్. పద్మ గారు, ఈ రోజు మాకు ఏ పచ్చడి తయారు చేసి చూపిస్తున్నారు? దోసకాయ నువ్వుల పచ్చడి. దోసకాయ నువ్వుల పచ్చడి. ఓ, దోసకాయ నువ్వుల కాంబినేషన్ బాగుంటుందా? మామూలుగా దోసకాయ వంకాయ పచ్చడి తెలుసు, అది చేస్తారు కదా. సో దోసకాయ నువ్వుల పచ్చడి. నువ్వుల కాంబినేషన్ తోటి చాలా బాగుంటుంది. పచ్చడి కదా, చాలా బాగుంటుంది, చాలా వెరైటీగా కూడా ఉంది. సో మరి ఈ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దామా? అలాగే ప్రవీణ. దోసకాయ నువ్వుల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తొక్క తీసి సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి, నూనె, వెల్లుల్లిపాయలు, నువ్వులు, ఉప్పు, పసుపు, తాలింపు గింజలు, కరివేపాకు. పద్మ గారు, సో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని దోసకాయ నువ్వుల పచ్చడి చేయడానికి రెడీగా ఉన్నాయి. ముందుగా ఏం చేయాలి చెప్పండి? ముందుగా స్టవ్ వెలిగించుకొని నువ్వులు వేయించుకుందాం. నువ్వులు వేయించాలా? ఓకే. సో ముందుగా మనం నువ్వుల్ని, పచ్చి నువ్వులు కాబట్టి కొంచెం వేయించుకుంటే బాగుంటుంది, కమ్మటి వాసన వస్తుంది. నువ్వులు వేయించితేనే బాగుంటుంది. కానీ నువ్వులు ఎలాగోలా తినమని చెప్తుంటారు కదా డాక్టర్లు. డైలీ ఒక 2 స్పూన్లన్నా, లేడీస్ కంపల్సరీ డైలీ 2 స్పూన్లన్నా తినమంటారు. అవును, మరీ వేగక్కర్లేదు కదా, ఊరికే కొంచెం కలర్ లేదు, బాగా వేగాలి. బాగా వేగాల? అవి వెంటనే చిట్పడి అంటూనే ఉంటాయి. మామూలుగా ఇది ఇలా ఈ 2 కాంబినేషన్ చేస్తే బాగుంటుందని మీకు ఐడియా వచ్చిందా? ఇది ఎప్పటి నుంచో చేస్తుంటారా? అంటే నేను రెగ్యులర్ గా చేస్తుంటాను ఇంట్లో. అంటే పల్లితో చేసుకోవచ్చు, ఇలా నువ్వులతో చేసుకోవచ్చు, దోస గింజలు ఉంటాయి కదా, ఆ దోస గింజలతో చేసుకోవచ్చు, ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. చాలా రకాల కాంబినేషన్స్ చాలా రకాలుగా చేసుకోవచ్చు. కొబ్బరి దోసకాయతో కూడా చేసుకోవచ్చు. కొబ్బరి దోసకాయ బాగుంటుంది. పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా వాడచ్చు, ఎండు కొబ్బరి అయినా వాడచ్చు. చింతపండు దోసకాయతో కూడా చేసుకోవచ్చు. చాలా రకాలు చేయొచ్చు దోసకాయతో పచ్చడి. దోసకాయతో. సో ఈ మాత్రం వేగితే సరిపోద్ది అనుకుంటా కదా. బాగా వేగాయి, చూసారా? పొంగినాయి కూడా. అవును, మంచి కలర్ వచ్చినాయి, పొంగినాయి. ఇవి పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేయండి, ఇందులో కొద్దిగా వాటరా. మనం ఏంటంటే దోసకాయలో పచ్చిమిర్చి ఉడికించుకోవాలన్నమాట. చాలు 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 సరిపోతుంది. ఇప్పుడు ఇందులో దోసకాయ, పచ్చిమిర్చి రెండు కలిపి ఉడికించుకోవాలి. ఈ దోసకాయలు వేసేస్తున్నాను. ఇలా మనం ఇలా పొడుగుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం అంటే మనం చేదు ఉందో లేదో ముందు చూసుకోవాలి. చేదు చూసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసేయాలి. మనం ముందు నువ్వులు వేయించి పక్కన పెట్టేసాం. ఆ తర్వాత వెంటనే కొద్దిగా వాటర్లో ఓన్లీ దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉడకపెట్టుకోవాలి. కొద్దిగా మెత్తగా అయిపోయే వరకు ఉడకపెట్టాలండి. మెత్తగా సాఫ్ట్ అవ్వాలి. దోసకాయ ముక్క మంచిగా ఉడకాలి. ఉడికాక మనం ఇంకా రోట్లో నూరేసుకోవటం. నువ్వులు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు అన్ని మెత్తగా నూరేసుకొని అందులో ఈ దోసకాయలు వేసేస్తే సరిపోతుంది. అంతే. ఈ దోసకాయ ముక్కలు ఎలాగో ఉడికి ఉంటాయి కాబట్టి బాగా మెత్తగా ఉంటాయి కదా, బాగుంటుంది. దోసకాయలో ఎలాగో కొంచెం పులుపు ఉంటుంది. పులుపు ఉంటుంది కాబట్టి నేనైతే చింతపండు అది యాడ్ చేయను. పుల్లగా కావాలనుకునే వాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు, ఒక 2 రెక్కలు అలా వేసుకోవచ్చు అనమాట. వేయకుంటేనే బాగుంటుంది. అంటే కొంతమంది చాలా పులుపు ఇష్టపడతారు. అవును, అలాంటి వాళ్ళు వేసుకోవచ్చు. ఆప్షనల్, అది ఆప్షన్. అంటే కొన్ని దోసకాయలు ఏంటంటే కొన్ని బాగా పులుపు ఉంటాయి, కొన్ని రౌండ్ గా ఉండి కొంచెం పులుపు తక్కువగా ఉంటాయి. సో మనం అప్పుడు టేస్ట్ బట్టి వేసుకుంటే వేసుకోవచ్చు. మామూలుగా మనం పచ్చడి చేస్తుంటే అవన్నీ పచ్చిగానే చూస్తాం కదా, దోసకాయ కూడా కొంచెం పచ్చిదైతేనే బెటర్. చాలా రకాలుగా పచ్చిదాంతో చేస్తారు. ఇది ఉడికించి చేసుకోవటం ఇది ఒక వెరైటీ అన్నమాట. అంటే దోసకాయ పచ్చిదిగా ఉంటే కొద్దిగా టేస్ట్ బాగుంటుందేమో కదా, పండకూడదు. అవును, మనకి ఉడికిన కానీ సరిపోతే చూడండి. ఉడికే కొద్ది మెత్తబడింది ముక్క అది. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ తాలింపు వేసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసేయండి.
తాలింపు వేసుకొని ఆ తర్వాత అది నూరు వేసుకుంటే సరిపోతుంది. సో ముందే మనం పచ్చడి రుబ్బుకోపోయే ముందు కొంచెం తాలింపు రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటాం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తాం. ఓకే, రోటి దగ్గరికి వెళ్ళబోయే ముందే పొయ్యి దగ్గర ఉన్న మన పనులన్నీ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతున్నాం చక్కగా. ప్లానింగ్ టైం సేవ్ అవుతుంది. నువ్వులు ఏం చేసుకున్నాం, పచ్చిమిర్చి దోసకాయ ఉడకపెట్టేసాం, తాలింపు రెడీ చేసి పెట్టుకొని రోటి దగ్గరికి వెళ్ళి పచ్చడి రుబ్బుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో తాలింపు. అలాగే స్టవ్ ఆఫ్ చేసేయండి, సరిపోతుంది. ఎందుకంటే ఆ వేడికి ఇంకా మళ్ళీ వేగిపోతాయి. స్టవ్ ఇలా కరివేపాకు, కరివేపాకు తాలింపులో వేయగానే ఆ ఫ్లేవర్ ఇలా వచ్చేస్తుంది. తాలింపు వేసి మనం రెడీగా పెట్టుకున్నాం పక్కన. సో అన్ని రెడీగా ఉన్నాయి, నువ్వులు రెడీగా ఉన్నాయి, దోసకాయ ముక్కలు ఉడకబెట్టి రెడీగా ఉన్నాయి, తాలింపు రెడీగా ఉంది. సో ఇంకా మనదే లేటు, రోల్ దగ్గరికి వెళ్ళి పచ్చడి రుబ్బేద్దాం. పద్మ గారు, మనకి పచ్చడికి అన్ని రెడీగా పెట్టేసుకున్నాం రుబ్బుకోవటానికి. ముందుగా ఏమేస్తున్నారు రోట్లో? ముందు నువ్వులు వేయించుకున్నాం కదా, వేయించేసాం కాబట్టి మీరు అన్నారు త్వరగా నలిగిపోతాయని. సో నువ్వులు మనకు బాగా మెత్తగా అయిపోవాలండి, పౌడర్ లాగా మెత్తగా కావాలి. కొద్దిగా నలిగితే చాలా, మళ్ళీ పచ్చిమిర్చి వేస్తాం కదా అప్పుడు ఇంకా మెరిగిపోతాయి అన్నమాట. వేయించడం వల్ల ఏమో కదా వెంటనే త్వరగా నలిగిపోయినాయి. త్వరగా నలిగిపోతే ఫ్లేవర్ ఎలా వస్తుంది, నువ్వులు వాసన, కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసేసేయండి. అందులో ఉడకపెట్టిన పచ్చిమిర్చి, దోసకాయ, మళ్ళీ పచ్చిమిర్చి ఒకటి తీసివేయండి. అవునా, రెండు కలిపి ఉడికించాము, కాకపోతే పచ్చిమిర్చి మాత్రం ముందుగా అంటే పచ్చిమిర్చి మెత్తగా రుబ్బుకోవాలి, ఆ దోసకాయ ముక్కలు మాత్రం అలాగే ఒకసారి రెండు కలిపి నూరేసామనుకో అవి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేద్దాము. వెల్లుల్లి రెబ్బలు ఒక 5, అలాగే తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసేసి ఇదంటే ఉడికినాయి కదా పచ్చిమిర్చి, త్వరగా నలిగిపోతాయి. మీరు రుబ్బే స్టైల్ బాగుంటది, అలవాటు అయిపోయింది. అప్పుడే నలిగిపోయినాయి. కొంచెం వాటర్ వేయండి, ఇదే వాటర్ అదే వేయాలి. చిందుకున్న అనటానికి ఇలా స్లోగా ఇలా నూరుకోవాలన్నమాట. నూరటం అంటే ఇది, దంచడం అంటే ఇది. అదే ఫస్ట్ దంచుకున్నాం, తర్వాత ఇప్పుడు నూరుకున్నాం. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేయండి. ఇది రైస్ లోకి బాగుంటుందా, చట్నీ టిఫిన్స్ లోకి బాగుంటుందా? రైస్ లోకి బాగుంటుంది. రైస్ లో బాగుంటుంది, టిఫిన్స్ లో కూడా తినొచ్చు, చపాతీ అలా. ఇంకా అయిపోయింది ప్రవీణ. అంతే, ఎక్కువ నలగకూడదు దోసకాయ. దోసకాయ ముక్కలాగా తెలియాలన్నమాట. అయితే ముందు దీన్ని తాలింపులోకి తీసుకుందామా, తర్వాత సర్వింగ్ బౌల్. ఓకే, మనం ముందుగా వేసి పెట్టుకున్న తాలింపులోకి రుబ్బిన పచ్చడి వేద్దామా. సూపర్, తాలింపు కలిపాక ఫైనల్ టచ్ అది. అదే, సో ఇప్పుడు మనం ఫైనల్ గా తాలింపు కూడా బాగా మిక్స్ చేసేసాం కాబట్టి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. తీసేనా? దోసకాయ ముక్కలు మరీ మనం నల్ల కొట్టకలేదు కాబట్టి అలా చక్క ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది, నల్లగొద్దు. ఓకే ప్రవీణ, దోసకాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి. ఇది అసలు చూస్తుంటే పచ్చడి లాగా కూడా అనిపించట్లే, కర్రీ లాగా కూడా అనిపిస్తుంది కదా. అవును, ఏంటంటే రోట్లో నూరుకుంటాం కాబట్టి పచ్చడి.
చాలా చాలా టేస్టీగా ఉంది. మనం ఏం వేసామో అసలు తింటే అయితే నాకు తెలియట్లా, ఇంగ్రీడియంట్స్ ఏమీ చెప్పలేరు, అంత టేస్టీగా ఉంది. ఎవరన్నా పిల్లలు నువ్వులు తింటానికి మారం చేస్తే చక్కగా ఈ పచ్చడి చేసి పెట్టారు. అందరికీ కూడా హెల్త్ వైజ్ గా అందరికీ మంచిది. చాలా చాలా బాగుంది, ముక్క కూడా బాగా కరకరలాడుతూ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది పద్మ గారు. థ్యాంక్ యూ ప్రవీణ. చూసారు కదా నువ్వుల దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసామో. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దామా. దోసకాయ నువ్వుల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తొక్క తీసి సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి, నూనె, వెల్లుల్లిపాయలు, నువ్వులు, ఉప్పు, పసుపు, తాలింపు గింజలు, కరివేపాకు. దోసకాయ నువ్వుల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా నువ్వులు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు వేసి తాలింపును రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో ముందుగా వేయించుకున్న నువ్వులు వేసి మెత్తగా దంచుకోవాలి. తర్వాత ఉడకబెట్టుకున్న వాటిలో పచ్చిమిర్చి మాత్రమే తీసి కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు వేసి మెత్తగా నూరుకోవాలి. తర్వాత దోసకాయ ముక్కలు, కొద్దిగా వాటర్ కూడా వేసి కచ్చాపచ్చాగా నూరుకోవాలి. నూరుకున్న దోసకాయ మిశ్రమాన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి వేడివేడిగా సర్వ్ చేయండి. అంతే, పసందైన దోసకాయ నువ్వుల పచ్చడి రెడీ. పద్మ గారు, ఈ రోజు చట్పట్లో మీరు చూపించిన ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. అంటే పచ్చడి ఇలా కూడా తయారు చేయొచ్చు అనేది మంచి ఐడియా, చాలా టేస్టీగా వచ్చింది. అంటే ఇది వాటర్ బేస్డ్, దోసకాయలో ఎక్కువగా వాటర్ ఉంటుంది. అలాగే నువ్వులు కూడా హెల్త్ కి చాలా మంచిది. పచ్చిమిర్చి వాడాము, వెల్లుల్లిపాయలు అన్ని ఉంది, చక్కగా చాలా టేస్టీగా ఉంది, కారం కారంగా బాగుంది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ఎలా అయినా తినచ్చు. సో ఇంత మంచి పచ్చడిని మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. చూసారు కదా ఈ రోజు చట్పట్లో మనం తయారు చేసిన నువ్వుల దోసకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేయండి. రేపు మరోసారి కొత్త పచ్చడితో మళ్ళీ చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.